మొగలి పొద 7వ భాగం. 6వ భాగంలో రాఖాని స్పందన కస్టడీలోకి తీసుకుంటుంది. దుర్యోధన ఇచ్చిన పార్టీలో ఫ్రూట్ సలాడ్ కప్పుల్లో మత్తుమందు కలిపి స్పందన కారు బ్రేక్స్ పాడు చేసి చంపాలని ప్రయత్నం చేస్తారు మనోజ్, ప్రియా. కథ కొనసాగుతుంది. ఐదు నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చాడు వినాయక్. ఐజీ, తీసుకోండి సార్. తన చేతిలోని కప్పుని వినాయక్కి ఆఫర్ చేసింది స్పందన. మీరు తీసుకోండి, నేను మళ్ళీ తీసుకుంటాను మొహమాటంగా అన్నాడు అతను. అదిగో అక్కడ కావలసినవి ఉన్నాయి, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను తమాషాగా అంటూ కప్పు అతని చేతికి ఇచ్చేసింది స్పందన. థ్యాంక్ యూ అన్నాడు అతను. అప్పటికే వాయునందన్ తన చేతిలోని కప్పు ఐజీకి ఇచ్చేశాడు. అనుకోని ఈ సంఘటనకి బిగుసుకుపోయాడు మనోజ్. అతను అలా ఉండగానే బేరర్ స్పందనకి వాయునందన్కి మళ్ళీ ఫ్రూట్ సలాడ్ తెచ్చిచ్చాడు. కాస్త తేరుకున్న మనోజ్ కంగారుగా ఐజీ దగ్గరికి వచ్చాడు ఆ కప్పును తీసేయాలని. కానీ అప్పటికే అతను తినడం మొదలుపెట్టాడు. మనోజ్కి పిచ్చెక్కినట్టయింది. జుట్టు పీక్కోవాలని, అక్కడున్న వాళ్ళందరి చేతుల్లోని కప్పుల్ని విసిరి కొట్టాలని అనిపించింది. తనను తాను సంభాళించుకున్నాడు. అతని బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. మరి కాసేపట్లో ఐజీ, వినాయక్ మత్తొచ్చి పడిపోతారు. వాళ్ళు ఇక్కడ పడిపోకుండా చూడాలి తను. వాళ్ళకి డ్రైవర్లు ఉన్నారు కాబట్టి భయం లేదు. కానీ వాళ్ళని పంపడం ఎలా? మనో, మెల్లగా పిలిచాడు దుర్యోధన. తుళ్ళిపడి చూశాడు మనోజ్. ఏమైంది నీకు ఇవాళ? అతనికి మాత్రమే వినిపించేలా చిరాగ్గా అన్నాడు దుర్యోధన. కొడుకు పరధ్యానం అతను గమనిస్తూనే ఉన్నాడు. మనోజ్ నవ్వేశాడు. ఏమిటి మనోజ్ గారు పరధ్యానంలో పడ్డారు? అంది స్పందన ఓరగా చూస్తూ. అబ్బే ఏం లేదు, ఫ్రూట్ సలాడ్ తింటున్నాంగా. అతని మాట పూర్తి కాకుండానే అందామే. మరోటి బలవంతంగా నవ్వుతూ అన్నాడు. నో థ్యాంక్స్. ఆమె కూడా నవ్వేసింది. అందరూ సలాడ్ తినడం అయిపోయింది. మనోజ్ కాళ్లల్లోంచి ఒడుకొచ్చేస్తుంది. ఒళ్లంతా చెమటలు పట్టింది. అతిథులంతా లేచారు. దుర్యోధనకి మనోజ్కి చెప్పి వాళ్లతో మరోసారి కరచాలనం చేసి బయటికొచ్చారు. చివరగా స్పందన, వాయునందన్ కూడా తమ కారు దగ్గరికి నడిచారు. అప్పుడే నడుస్తున్న వాడల్లా ఆగి, ఏమిటి తల తిరుగుతోంది అన్నాడు ఐజీ. అందరూ అతని కేసి చూసేలోగానే వినాయక్ కూడా తల తిరుగుతుందని ఆగిపోయాడు. తల తిరుగుతోందా? కంగారుగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు దుర్యోధన. అయితే అతను వచ్చేసరికి వాళ్ళిద్దరూ స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. ఫుడ్ పాయిజనింగ్లా ఉంది అన్నారెవరో. అంతా గందరగోళంగా అయిపోయింది. ఎదురు చూడని ఈ సంఘటన దుర్యోధనని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇద్దరి పల్సు చూసి క్షణాల మీద వాళ్ళిద్దరినీ బెడ్స్ మీదకి చేర్పించారు. 10 నిమిషాల్లో వాళ్ళిద్దరికీ స్టమక్ వాష్ చేసేశాడు. సంథింగ్ రాంగ్, కానీ భయపడాల్సిన పని లేదు. ఐజీ పల్స్ చూస్తూ అన్నాడు దుర్యోధన. మై గాడ్, వీళ్ళిద్దరూ భయంగా అన్నారెవరో. నథింగ్ టు వరీ, దే విల్ బి ఆల్ రైట్. మీరంతా వెళ్ళొచ్చు, వీళ్ళని నేను చూసుకుంటాను తన కంగారు కనిపించనీయకుండా అన్నాడు దుర్యోధన వినాయక్కి ఇంజెక్షన్ చేసి. పోనీ మెడ్విన్లో కానీ అపోలోలో కానీ చేరుద్దామంటారా? ఆతృతగా అంది స్పందన. నాట్ నెససరీ, కాసేపట్లో తేరుకుంటారు చూడండి అన్నాడు దుర్యోధన వాళ్ళకి బీపీ చూస్తూ. అతనన్నట్టే అరగంటలో కాస్త కదిలారిద్దరు. హమ్మయ్య అనుకున్నారంతా. ప్లీజ్ మీరంతా ఇక వెళ్ళండి అన్నాడు దుర్యోధన అతిథుల్ని ఉద్దేశించి. పర్వాలేదంటారా అన్నారొకరు. పర్వాలేదు, ఇంకేం భయం లేదు, మేం ఉంటాం, మీరు వెళ్ళిపోండి, పొద్దున్నే ఫోన్ చేస్తాను అంది స్పందన. వాయునందన్ కూడా చెప్పి అందరినీ పంపేశాడు. వాళ్ళిద్దరూ మాత్రం దుర్యోధనతో పాటు కూర్చున్నారు పేషెంట్స్ బెడ్ పక్కన. వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పాడు దుర్యోధన. అయితే వాళ్ళు మాత్రం వెళ్ళలేదు. అసలు ఏం జరుగుంటుందంటారు? ఏదో ఆలోచిస్తూ అన్నాడు వాయునందన్. ఫుడ్ పాయిజనింగే అయి ఉంటుంది అంది స్పందన. ఫుడ్ పాయిజనింగ్ అయితే దాని ఎఫెక్ట్ అందరి మీద ఉండాలిగా అన్నాడు దుర్యోధన. మరేమై ఉంటుందంటారు? అదే అర్థం కావడం లేదు. భయపడేంత ప్రమాదం ఏమీ లేదు, కానీ మొత్తానికి వీళ్ళు తిన్న దాంట్లోనో తాగిన దాంట్లోనో ఏదో ఉంది. అంటే వీళ్ళు తీసుకున్న ఆహార పానీయాల్లో స్వల్పమైన విష పదార్థం కానీ మత్తు పదార్థం కానీ ఉండాలి. అంటే కావాలని ఎవరైనా కలిపారంటారా అంది స్పందన. కావాలని ఎందుకు కలుపుతారు మేడం? అది ఇక్కడ మీ అందరితోటి స్నేహాన్ని ఆశించి డాడీ ఈ పార్టీ అరేంజ్ చేశారు, కానీ ఇది మరోలా అయింది. అంతవరకు నోరు తెరవని మనోజ్ అన్నాడు. నిజమే అంది తల పంకిస్తూ. మీరు కాసేపు రెస్ట్ తీసుకోకూడదు? మీ ఐజీ, ఎస్పీ గార్లకేం పర్వాలేదని నేను హామీ ఇస్తున్నాను బలవంతంగా నవ్వుతూ అన్నాడు దుర్యోధన. పర్వాలేదు, వాళ్ళు లేచేదాకా ఇక్కడే ఉంటాం అంది స్పందన. వాయునందన్ కూడా అదే మాట అనడంతో మరి మాట్లాడలేదు దుర్యోధన. 10 నిమిషాలకోసారి బీపీ పల్స్ చూస్తూ కూర్చున్నాడు. భళ్ళున తెల్లవారింది. పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరూ కళ్ళు తెరిచారు. హమ్మయ్య అనుకున్నారంతా. జరిగింది గుర్తొచ్చి ఇద్దరూ గబాలను లేచి కూర్చున్నారు. ఒళ్ళంతా
ఇంకా తిరుగుతున్నట్టే అనిపించింది. దుర్యోధన వాళ్ళిద్దరికీ సారీ చెప్పుకున్నాడు. అసలు మాకేమైంది అయోమయంగా అన్నాడు వినాయక్. దుర్యోధన మాట్లాడలేదు కానీ వాళ్ళు పడిపోయిన దగ్గర నుంచి ఏం జరిగిందో, దుర్యోధన ఎలా ట్రీట్ చేశాడో, తామందరూ ఎంత కంగారు పడిపోయారో అన్నీ చెప్పింది స్పందన. ఐజీ మొహం సీరియస్గా అయిపోయింది. అయితే మా మీదే హత్యా ప్రయత్నం జరిగిందన్నమాట అన్నాడు కఠినంగా. చచ, అంత మాట అనకండి. మీతో స్నేహం పెంచుకోవాలని మిమ్మల్ని పిలిచి ఇంత దారుణం చేస్తారా ఎవరైనా అంది స్పందన. మరి ఇదంతా ఏమిటి అన్నాడు వినాయక్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మీరంటే దుర్యోధన గారికి అభిమానమే గాని పగలాంటిదేం లేదే. అవును సార్, మీ అందరి స్నేహాన్ని ఆశించే నేను ఈ పార్టీ ఇచ్చాను. కానీ నా దురదృష్టం ఇది ఇలా అయింది. ఒకందుకు మాత్రం నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, మీరింత తొందరగా కోలుకున్నందుకు అన్నాడు దుర్యోధన. ఐజీ కానీ వినాయక్ కానీ మాట్లాడలేదు. మెల్లగా లేచారు. కాసేపు ఉండండి సార్ అన్నాడు దుర్యోధన. అతనంత బేలగా ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడెరగడు. ఈ పోలీసోళ్ళని ఆకట్టుకోవడానికి ప్రయత్నించి వాళ్లతో విరోధం తెచ్చిపెట్టుకున్నానా అన్న భయం అతని చేతంతా బేలగా మాట్లాడించింది. పర్వాలేదు, ఇప్పుడు బానే ఉంది గంభీరంగా అన్నాడు వినాయక్. జరిగింది మీరు మర్చిపోవాలి మళ్ళీ అన్నాడు దుర్యోధన. అవును సార్, మీరిద్దరూ అలా అయిపోయేసరికి డాడీ ఎంత కంగారు పడిపోయారో. తెల్లవార్లు మీ పక్కనే ఉండి ట్రీట్ చేశారు. నిజంగా మీ మీద వేరే అభిప్రాయమే ఉంటే అలా చేస్తారా? కాస్త ధైర్యం తెచ్చుకున్న మనోజ్ అన్నాడు. నిజమే అనిపించింది ఐజీకి కూడా. ఓకే, జరిగిన దాన్ని అందరూ మర్చిపోదాం. ఎనీహౌ మీ ఆతిథ్యానికే కాదు, మీ ట్రీట్మెంట్కి కూడా మా కృతజ్ఞతలు బలవంతంగా నవ్వుతూ అన్నాడు. దుర్యోధన మొహం కాస్త తేరుకుంది. కాస్త కాఫీ తీసుకుని వెళ్దురు గాని అన్నాడు. సారీ, ఇప్పుడేం వద్దు అంటూ లేచాడు ఐజీ. వినాయక్ కూడా లేచాడు. సారీ, మా కోసం మీరు ఉండిపోయారంటూ స్పందనకి వాయునందన్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకొని బయటకు వచ్చారు. స్పందన దగ్గరికి వెళ్తుంటే మనోజ్ గుండె దడదడలాడింది. స్పందన ఐజీ గారిని ఎస్పీ గారిని వాళ్ళ ఇళ్ల దగ్గర దించి వెళ్తే నయం అంటూ ఐజీ వాళ్ళు వారిస్తున్న కారులో కూర్చున్నాడు వాయునందన్. స్పందన ఓ కారులో ఎక్కింది. కార్లు కదిలి వెళ్ళిపోయాయి. దుర్యోధనకి తల తిరిగినట్టయింది. అది వినాయక్ వాళ్ళకి తిరిగిన తిరుగుడు లాంటిది కాదు. అంతవరకు భరించిన టెన్షన్ వల్ల ఎంతోసేపటి నుంచి అతి ప్రయాసగా అణిచిపెట్టిన ఆలోచన పరంగా వాళ్ల కార్లు వెళ్ళగానే ఒక్కసారిగా విజృంభించి ఇంతెత్తున లేచాయి. అతని శక్తిని హరించేశాయి. మెల్లగా తూలుతున్నట్టు నడుస్తూ హాల్లోకి వచ్చి కూలబడ్డాడు. జీవితంలో అంత టెన్షన్ ఎప్పుడూ అనుభవించలేదతను. ఆ పోలీస్ ఆఫీసర్ తిన్న ఆహార పానీయాల్లో ఏదో ఒక రకమైన పాయిజన్ కలిసింది. అది తన ఇంట్లోనే జరిగింది. అది ఎవరు చేశారు? కావాలని చేసుంటారా, లేకపోతే పొరపాటుగా జరిగిందా? కావాలని చేస్తే ఎందుకు, ఎవరు చేసుంటారు? ఇలాంటి ఆలోచనలు అతన్ని కుదించేస్తున్నాయి. ఒకసారి బేరర్స్ అందరినీ పిలిచి మాట్లాడదామని కూడా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంకా అతనికి ఓపిక లేదు. ఓ గంటో 2 గంటలో నిద్రపోతే గానీ తనే పని చెయ్యలేడు. అందుకే మెల్లగా లేచాడు తన గదిలోకి వెళ్ళడానికి. హఠాత్తుగా అతనికి స్పందన వాళ్ల కారు తన ఇంటి ముందే ఉందన్న విషయం గుర్తొచ్చింది. స్పందన మనిషిని పంపి తీసుకెళ్లకముందే తనే ఆ కారుని వాళ్ళ ఇంటికి పంపేస్తే మర్యాదగా ఉంటుందనిపించి కొడుకుని పిలిచాడు. గుమ్మానికి అవతలగా ఉన్న మనోజ్ ఒక కంగలో తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ స్పందన కారు ఇక్కడే ఉంది కదూ అన్నారాయన. అవును డాడీ, మన డ్రైవర్ ఉన్నాడుగా. ఉన్నాడు. ఎందుకు డాడీ? ఏం లేదు, స్పందన వాళ్ళ కారు తీసుకెళ్ళి ఆ వాయునందన్ ఇంట్లో అప్పగించి వచ్చేయమను. వాళ్ళ ఇల్లు వాడికి తెలుసు డాడీ కంగారుగా అన్నాడు మనోజ్. కొడుకు ఆదుర్దా చూసి తెల్లబోయాడు దుర్యోధన. డాడీ, మనం పంపడం ఎందుకు, వాళ్ళు మనిషి వచ్చి తీసుకెళ్తాడుగా కంగారు దాచుకుంటూ అన్నాడు మనోజ్. చెప్పింది చెయ్యి, నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి విసుగ్గా అన్నాడు దుర్యోధన. అలాగే డాడీ, కానీ కీస్ లేవు. ఉన్నాయి బాబుగారు, కారుకే ఉన్నాయి తాళాలు. ఏమిటిలా వదిలారు అనుకున్నాను కూడా అన్నాడు. వాళ్ళ సంభాషణ అంతా బయట నుంచి విన్న డ్రైవర్. మనోజ్ ఏదో అనబోతుంటే నువ్వెళ్ళి కారు వాళ్ళకి అప్పగించొచ్చేయి అని తన గదికేసి వెళ్ళిపోయాడు దుర్యోధన. మనోజ్ తేరుకునేలోగానే డ్రైవర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఉదయం 6 గంటలైంది. స్పందన వాయునందన్ ఇల్లు చేరి స్నానపానాలు పూర్తి చేసుకుని కాఫీలు తాగుతూ కూర్చున్నారు. వాయునందన్ కూతురు నిర్మల ఏదో జోక్ చేసి తనే నవ్వుతోంది. ఆమె స్పందన కంటే 2-3 ఏళ్లు చిన్నది. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. తను నవ్వుతూ ఎదుటివారిని నవ్వించడం ఆమెకిష్టం. నిమ్మి, నువ్వు కూడా రావాల్సిందే ఆ పార్టీకి. చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడా డాక్టర్? అబ్బా, ఆ ఫ్రూట్ సలాడ్ ఉంది ఊరించింది స్పందన. అవునవును, చాలా బాగుంది. ఆ రుచిని భరించలేక ఐజీ గారు ఎస్పీ గారు నిల్చున్న పాటన పడిపోయారు అన్నాడు వాయునందన్. వాట్? అదిన్నట్టంది నిర్మల. అవునే,
అందుకే రాత్రంతా మేమిద్దరం ఆ దుర్యోధన గారింట్లో జాగారం చేయాల్సి వచ్చిందందామే. చెప్పు చెప్పు ఉత్సాహంగా అంది నిర్మల. వాయునందన్ స్పందన అక్కడ జరిగినవన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు. అయితే అనుకున్నంత చేశాడన్నమాట అంది నిర్మల విస్మయంగా. అవును, ఆ మనోజ్ చాలా దుర్మార్గుడు అందామే. వాయునందన్ తల పంకించాడు. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి స్పందన అంది నిర్మల. అది మొదటి నుంచి అనుకున్నదేగా నవ్విందామే. ఇంకా మనోజ్ ఏదో చెప్పబోయినా ఆయన ఫోన్ మోగడంతో చెప్పడం ఆపి రిసీవర్ తీశాడు. హలో వాయునందన్ అన్నాడు మెల్లగా. అవతల నుంచి విన్న మాటలకి అతని మొహం గంభీరంగా మారిపోయింది. అలాగా, ఎస్ మాదే. ప్రమాదం ఏం లేదుగా? థ్యాంక్ గాడ్. అలాగే ఇప్పుడే వస్తున్నాను అంటూ రిసీవర్ పెట్టేశాడు. ఏమిటి డాడీ అంది నిర్మల. మన కారుకి యాక్సిడెంట్ అయిందట. ఏమిటి? ఆడపిల్లలిద్దరూ తుళ్ళిపడి ఒకేసారి అన్నారు. అవును, మన కారు దుర్యోధన గారింట్లో ఉండిపోయింది కదా, దాన్ని తమ డ్రైవర్ చేత పంపుతుండగా ఆ డ్రైవర్ దారిలో ఓ చెట్టుకి గుద్దేశాట. మై గాడ్, దెబ్బలేమైనా తగిలాయా? ఆతృతగా అంది స్పందన. పెద్ద దెబ్బలేం తగలేదట. హఠాత్తుగా బ్రేకులు పనిచేయకపోవడంతో ముందు కాస్త కంగారు పడినా ఎదురొస్తున్న లారీ నుంచి తప్పించుకోవడం కోసం పక్కకి తిప్పాట. అక్కడున్న చెట్టుకి గుద్దుకొని కారు ఆగిపోయిందట. అతను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కాబట్టి తెలివిగా ప్రవర్తించి ప్రాణాల్ని కారుని కూడా కాపాడగలిగాడు అన్నాడు వాయునందన్. ఇప్పుడు ఫోన్ చేసిందెవరు అంది నిర్మల. దుర్యోధన నర్సింగ్ హోంలోని సిస్టర్. ప్రస్తుతం డ్రైవర్ అక్కడే ఉన్నట్ట. ఓసారి వెళ్ళి చూసొస్తాను. డాడీ నేను రానా అంది నిర్మల. వద్దొద్దు అన్నాడు వాయునందన్. ఇప్పుడు మీరు వెళ్ళటం అంత అవసరమా అంకుల్? ఏదో ఆలోచిస్తూ అంది స్పందన. అతను బానే ఉన్నాడు, సరే కారు కండిషన్ కూడా చూసుకోవాలిగా నవ్వాడు వాయునందన్. ఇప్పుడు చూసుకున్నా వచ్చే లాభం ఏమిటి? నా మాట విని మీరు వెళ్ళకండి. నేను ఒకసారి మా సిఐకి ఫోన్ చేసి వివరాలు కనుక్కొని రమ్మంటాను అంది స్పందన. వాయునందన్ ఆలోచనలో పడ్డాడో క్షణం. అతను బాగా అలసిపోయినట్టు గమనించిన స్పందన రావణికి ఫోన్ చేసింది. విసుగ్గా రిసీవర్ తీశాడు రావణ. స్పందన గొంతు విని కంగారుగా విష్ చేశాడు. విషయం చెప్పిందామె. అలాగే మేడం, ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను అన్నాడతను. మళ్ళీ నాకు ఫోన్ చేస్తారుగా? చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. స్పందన అతనేదో అడగాలనుకుంటున్నాడని గ్రహించి చెప్పండి. ఆ రాఖాగాడు నేనొస్తానుగా, అప్పుడు మాట్లాడుకుందాం అంటూ రిసీవర్ పెట్టేసింది స్పందన. చచ, నువ్వు మరీ ఇంత అసమర్థుడివి అనుకోలేదు. మనోజ్తో కోపంగా అంది ప్రియంవద. అతను మాట్లాడలేదు. మొహం చిన్నబుచ్చుకొని కూర్చున్నాడు. నేను చక్కని ప్లాన్ తయారు చేసి నీకు ఇచ్చాను, అయినా నువ్వు స్వర్ణావకాశాన్ని జారవిడ్చావు మళ్ళీ ప్రియంవదే అంది. నేనన్నీ కరెక్ట్గానే చేశాను ప్రియా. హఠాత్తుగా స్పందన వాయునందన్ కలిసి అంతా అప్సెట్ చేసేశారు. కోపంగా అన్నాడతను. దీన్నే ఆడలేక మధ్యలో ఓడటం అంటారు. అది కాదు ప్రియా, ఇంకేం చెప్పొద్దు. నేను నమ్మను. నీకు అసలు ఆ స్పందనని చంపాలని లేదు. నీకదంటే పిచ్చి. దాని పిచ్చిలో పడి అసలు విషయాన్ని మర్చిపోయావు. అతని మాటలు వినిపించుకోకుండానే అర్చినట్టంది ప్రియంవద. అతనికి కోపం విసుగు వచ్చేశాయి. అయినా తమాయించుకొని, నేను జరిగింది చెప్పాను, నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను. అయినా ఒక అవకాశం పోయింది, మరోసారి ప్రయత్నించవచ్చు కదా. నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వు. ఆ స్పందనకి మంగళగీతం పాడకపోతే ఇంకా నన్ను కన్నెత్తి చూడొద్దు. ఈ మాట నమ్మితే సరే, లేదంటే నీ ఇష్టం అన్నాడు. ప్రియంవద అతని మొహంలోకి పరిశీలనగా చూసింది. తర్వాత నిజమేనా అంది. నిజమో కాదో 10 రోజులు వేచి చూడు. ఓకే, నేను నీకు మరో అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్స్, ఇంక నేను వెళ్తాను అన్నాడతను. అతని అలకకి పక్కపక్క నవ్వేసిందామే. అతను మరింత ఉడుక్కున్నాడు. అయితే అతని అలక ఎంతోసేపు ఉండలేదు. ఆమె తీయని కబుర్లతో క్షణాల్లో పోగొట్టేసింది. పార్టీకి నువ్వు రాకపోవడానికి కారణం చెప్పి డాడీని నమ్మించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. దానికి తోడు అంకుల్ కూడా సాయంత్రమే ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోయారు. మీరిద్దరూ రాకపోవడంతో డాడీకి బాగా డిసప్పాయింట్ అయింది అన్నాడు. నిజంగానే డాడీ పార్టీకి వద్దామనుకున్నారు, కానీ అనుకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో వెళ్ళక తప్పలేదు అంది ప్రియా సంజాయిషిగా. అతను క్షణం మౌనంగా ఉండిపోయాడు. సారీ మను అందామె మృదువుగా. ఎందుకు? వాడిగా ఉందతని గొంతు. స్పందన పోయిందన్న వార్త తెస్తావని ఆశగా ఎదురుచూస్తున్న నాకు జరిగింది వింటే ఏడుపొక్కటే తక్కువైనట్టయింది. అందుకే కాస్త దుడుకుగా మాట్లాడాను. సారీ డియర్. అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది ప్రియంవద. దానికి ఇందాకే సారీ చెప్పేశావుగా, మరి అలా మూడీగా అయిపోయావేమిటి? మరో విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మన పెళ్ళి గురించా? అల్లరిగా అందామే. మరి నాకు తెలిసిపోయింది. సిగ్గుపడిందామే. చిత్రంగా చూశాడతను. ఏమనుకుంటున్నావు అన్నాడు ఊరగా చూస్తూ. ఛీ, నీకు సిగ్గులేదు. నువ్వు ఆలోచించేది మన హనీమూన్ గురించని నాకు తెలుసు. మరింత సిగ్గుపడిపోయిందామే.
గతుక్కుమన్నాడతను. అవునా? రెట్టించిందామె. తీయగా నవ్వాడతను. ఆమె కళ్ళు వాలిపోయాయి. ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడతను. ఎందుకో అతనికి చాలా గర్వంగా అనిపించింది. ఏమిటా చూపు? కోపం నటించిందామె. అతను నవ్వేశాడు. అంకుల్ ఎప్పుడొస్తారు అన్నాడు మాట మారుస్తూ. ఆమె ఏదో చెప్పబోతుండగా బోలా వచ్చాడక్కడికి. ఏమిటి అందామె. నాన్నగారు ఫోన్ చేశారమ్మా వినయంగా అన్నాడు బోలా. డాడీ ఫోన్ చేశారా? ఒక్కంగలో ఫోన్ దగ్గరికి పరిగెత్తిందామె. హలో డాడీ, వెళ్ళిన పనైందా ఉత్సాహంగా అడిగింది. జవాబుగా నవ్వాడు రాయుడు. తను రావడానికి మరో 2 రోజులు పట్టొచ్చని చెప్పాడు. మనోజ్ అక్కడే ఉన్నాడని విని అతనితోనూ మాట్లాడి కూతుర్ని కాస్త కనిపెట్టి ఉండమని చెప్పాడు. తర్వాత మరి 2 మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ప్రియంబద మనోజ్ వరండాలోకొచ్చారు. వస్తూనే టక్కున ఆగిపోయారో చోట. కారణం, వరండాలో కూర్చుని ఉన్నాడు శకుని. ముందుగా ప్రియంబద తేరుకుంది. బోలా అందరుస్తూ వణికిపోతూ వచ్చాడతను. ఇతని లోపలికెందుకు రానిచ్చావు? అది ఆయన మన శకుని బాబు గారు కదా అని మీరు ఫోన్లో మాట్లాడుతుంటే వచ్చారు, అందుకే. హడలిపోతున్న భోలాకి మాట రావటం లేదు. ఆమె ముఖం కఠినంగా అయిపోయింది. మనో అంది మనోజ్ కేసి తిరిగి. అతను ఆమెకి కాస్త దగ్గరగా వచ్చాడు. ఇదిగో చూడు శకుని, ఇతను మనోజ్, నాకు కాబోయే భర్త. ఈ విషయం మొన్న చెప్పాలనిపించి ఇప్పుడు చెప్తున్నాను, విను. అంతేకాదు, ఇతను డాక్టర్ దుర్యోధన్ గారి ఏకైక పుత్రుడు. హీరో లాంటివాడు. నీలా శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉద్ధరించిన వాడు కాదు. అందుకే నేను ఇతన్ని ప్రేమించాను గంభీరంగా అంది. శకుని పక్కున నవ్వాడు. ఏమిటా నవ్వు అర్చిందామే. ఇతను హీరో లాంటి వాడంటుంటే మళ్ళీ నవ్వాడు శకుని. ఏం కాదా? కాదు, అలా కనిపిస్తున్నాడంతే. ఓ, నువ్వు చాలా పెద్ద ప్లాన్ మీదే ఇక్కడికి వచ్చావన్నమాట. అయితే నా మాటలు కూడా విను. మనోజ్ని నేను ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. అతను హీరో లాంటి వాడు కాకపోయినా సరే విసురుగా అంది ప్రియంబద. ఓకే, అలాగే చేసుకో. కానీ అతను జైలుకెళ్తే? షటప్. అతని మాట పూర్తి కాకుండా అరిచింది ప్రియంబద. మనోజ్ మొహం కోపంతో ఎర్రబడింది. చూడండి మిస్టర్ శకుని, ఇది మహాభారతపు కాలం కాదు. మీరేం మాట్లాడినా చెల్లడానికి. ఇది కలియుగం. నేను రారాజు లాంటి వాణ్ణి. నన్ను పట్టుకుని ఇంత లేసి మాట్లాడడానికి మీకెన్ని గుండెలు? మీరు మా ప్రియకి పరిచయస్తులు కాకపోయినట్టయితే తెలిసేది నేనేమిటో అన్నాడు కఠినంగా. నిర్లక్ష్యంగా నవ్వాడు శకుని. నేనెవ్వరికి భయపడను, ఒక్కరికి తప్ప అన్నాడు విలాసంగా. ఆమె అదెవరో నాకు తెలుసు. యూ ఫస్ట్ గెట్ అవుట్. గుమ్మం కేసి చేయి చూపిస్తూ అంది ప్రియంవద. అతను కదల్లేదు. నీతో ఒంటరిగా 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు నిర్లక్ష్యంగా కాళ్ళూపుతూ. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కఠినంగా అందామే. ప్రియా, అతనితో వాదం ఎందుకు? 2 నిమిషాలు మాట్లాడిపోమ్మను విసుగ్గా అన్నాడు మనోజ్. ఆమె ఏమనుకుందో. ఓకే, ఏం మాట్లాడతావో మాట్లాడు అంది. అతనికి ఎదురుగా కూర్చుంటూ భోలా లోపలికెళ్ళిపోయాడు. శకుని మనోజ్ కేసు చూశాడు. మనోజ్ కూడా లోపలికెళ్ళిపోయాడు పళ్ళు నూరుకుంటూనే. చెప్పు అసహనంగా అందామే. స్పందన ఇక్కడే ఉంది. సంభాషణకి నాందీగా అన్నాడతను. ఆ విషయం నాకు తెలుసు. దాన్ని గురించి కాక ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడు అందామె గంభీరంగా. క్షణం మౌనంగా ఉండిపోయాడతను. అసహనంగా చూసిందామె. ప్రియా, అతని గొంతులోకి సౌమ్యం వచ్చేసింది. చెప్పు అందామె భావరహితంగా. నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అన్నాడతను ఆమె చేతిని అందుకోవాలని చేయి చేస్తూ. ఛే, అసహ్యంగా చూసిందామె. నన్ను క్షమించలేవా దీనంగా అన్నాడతను. నిన్న దేవుడు కూడా క్షమించడు. అయినా నిన్నేనాడు నేను ప్రేమించలేదు. నువ్వే నా వెంటపడ్డావు. నీది అభిమానం అనుకుని నీతో స్నేహం చేశాను. తర్వాత నువ్వేమిటో నీ ప్లాన్ ఏమిటో నాకు అర్థమైపోయింది. చూడు శకుని, నువ్వెంత తాపత్రయపడినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. నేను మనునే పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకా ఈ విషయాన్ని వదిలేయి. అంటే అతగాడిది నిజమైన ప్రేమ అని నీ ఉద్దేశం? కాస్త వ్యంగ్యంగా అన్నాడతను. అదేమో కానీ నీలా నా ఆస్తి కోసం మాత్రం నా దగ్గరికి రాలేదు. రావాల్సిన అవసరమూ అతనికి లేదు. ఎందుకంటే అతని తండ్రి నన్ను నాలాంటి వాళ్ళని మరో 10 మందిని కొనగలిగినంత స్థితిపరుడు. అదీగాక మా డాడీ, వాళ్ళ డాడీ డియరెస్ట్ ఫ్రెండ్స్. అందుకే నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు నా మీద ఆశతో ఇంత దూరం వస్తే ఐఎమ్ వెరీ వెరీ సారీ అంది ప్రియంవద స్థిరంగా. శకుని మొహం వికృతంగా అయిపోయింది. అంతేనా? అంతే. ఇదే నా తుది నిర్ణయం. అయితే నువ్వు చాలా చిక్కుల్లో పడతావు. పర్వాలేదు, నా గురించి నువ్వు దిగులు పడకు వ్యంగ్యంగా అందామే. వాడే చేసుకోనంటే? వాడే కాదు, మిస్టర్ మనోజ్ అను. మను నువ్వనుకున్నంత దుర్బలుడు కాదు, నీ అంత ఆశాపరుడు కాదు గర్వంగా అంది ప్రియంవద. అలాగేం? సరే చూడు, నీకు నాకు మధ్య చాలా తతంగం జరిగిందని నీ ప్రియుణ్ణి నమ్మిస్తాను. అతని చేతే నీ మొహం మీద చీకొట్టిస్తాను. అచ్చా, అలాంటిది మన మధ్య ఏమైనా జరిగిందా? జరక్కపోయినా జరిగిందని నమ్మిస్తాను.
అలాగే విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ నవ్విందామే. శకుని మొహంలో లిప్తకాలం నిరాశాభావం కదిలినా తర్వాత దాన్ని తరిమేసి కసిలాంటి భావం చోటు చేసుకుంది. ఇంకా ఇంతేనా, ఇంకేమైనా మాట్లాడాలా అందామే. అతను జవాబు చెప్పకుండా చివ్వున లేచాడు. ప్రియంవద లేచింది. నన్ను అవమానించిన వాడెవడూ బ్రతికి బయటపడలేదు, చూస్తాను వాడి ధైర్యం ఏమిటో. పళ్ళు నూరుతూ బయటికి నడిచాడతను. శకుని వెనక నుంచి పిలిచిందామే. అతను ఆగి తిరిగి చూశాడు. మా పెళ్ళికి నువ్వు రావాలి, నీ అడ్రస్ ఇస్తే శుభలేఖ వేస్తాం అల్లరిగా అందామే. యూ డెవిల్. పళ్ళు పటపట్లాడిస్తూ వెళ్ళిపోయాడు శకుని. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. తెలివిగా వాళ్ళిద్దరి సంభాషణ మొత్తం విన్న మనోజ్ ఏం తెలియనట్టు మేడ మీదికి పరిగెత్తాడు. 2 నిమిషాల తర్వాత ప్రియంవద అక్కడికి వచ్చింది. వెళ్ళాడా ఆతృతగా అడిగాడు మనోజ్ తొణక్కుండా. వెళ్ళాడు భారంగా అందామే సోఫాలో కూలబడుతూ. ఏమంటాడు వాడి బొంద, ఏదో వాగుతాడు, ఇంకా వాడిని గురించి వదిలేయి అని బోలా చేత కాఫీ తెప్పించింది ప్రియంవద. ఇద్దరూ కాఫీలు తాగారు. వేడి వేడి కాఫీ తాగడంతో కాస్త హాయిగా అనిపించింది ఇద్దరికి. మను మెల్లగా అందామే. అతను ఆమె కేసు చూశాడేమిటన్నట్టు. సారీ మను, నా మూలంగా నువ్వు అతని చేత మాటలు పడ్డావు బాధగా అందామే. అతను నవ్వేశాడు. ఎవరో ఏదో అంటే నాకేం బాధ ప్రియా, నా ప్రియ మనసే నాకు ముఖ్యం అన్నాడు తను మనస్ఫూర్తిగా. నిజంగా అతనికి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ మాటలు వినడం వల్ల ప్రియంవద తనని గాఢంగా ప్రేమిస్తున్నట్టు తెలియటమే కాక శకునికి ఆమెకి మధ్య అనుమానించదగ్గ విషయాలేం జరగలేదని తెలిసిపోయింది అతనికి. మనోజ్ మాటలకి ఆమె మొహం కాస్త తేరుకుంది. థ్యాంక్స్ మను అంది తృప్తిగా. ఇంకా వెళ్ళనా అన్నాడతను. అప్పుడేనా గోముగా అందామే. అతను మరింత మురిసిపోయాడు. మనో అందామె మెల్లగా. చెప్పు ప్రియా, మనం ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్కి వెళ్దామా? తుళ్ళి పడ్డాడతను. కాసేపు ట్యాంక్ బండ్ మీద కూర్చుని వద్దాం, నా మనసంతా చెదిరిపోయింది ఆ శకునిగాడి రాక వల్ల. మనోజ్ ముఖభావాలని గమనించకుండా మళ్ళీ అందామే. అతను క్షణం ఆలోచించి, ప్రియా నువ్వు దెయ్యాలను ఎప్పుడైనా చూసావా అన్నాడు. దెయ్యాలనా? విస్మయంగా చూసిందామే. అవును దెయ్యాలనే. నేను ఎంచక్క ట్యాంక్ బండ్ మీదకెళ్ళి హాయిగా గడుపుదామంటే నువ్వు దెయ్యాల గురించి మాట్లాడతావేమిటి అంది ప్రియంవద. అది తర్వాత చెప్తాను. నువ్వు దెయ్యాలున్నాయని నమ్ముతావా? నమ్ముతాను ప్రియా. అవును, నాకు తెలిసిన దెయ్యమే ఒకటుంది. ఏమిటి? కళ్ళు చిట్లించాడతను. అవును, ఆ స్పందన నా దృష్టిలో దెయ్యమే. అది నీకొకసారి చెప్పానేమో. నేను మాట్లాడేది అలాంటి దెయ్యాన్ని గురించి కాదు, మరి నిజమైన దెయ్యాల్ని, దెయ్యాల్లా కనిపిస్తూ మనుషుల్ని భయపెట్టేవాళ్ళని. లేదు, నువ్వు చూసావా? కుతూహలంగా అడిగింది ప్రియంవద. చూశాను. ఎక్కడా? కలల్లోనా? కాదు, నిజంగానే. అర్థమయ్యేలా చెప్పమనో రవంతి విసుగ్గా అందామే. తను బంజారా హిల్స్ నుంచి ఇంటికెళ్తుండగా తన కారు ఆగిపోవడం, ఎవరో వికృత స్త్రీ రావడం చెప్పాడతను. నిర్ఘాంతపోయిందామే. జోక్ చేస్తున్నావా? చచ, జోక్ కాదు, నేను నిజమే చెప్తున్నాను. క్షణం మౌనంగా ఉండిపోయిందామే. ఆమె మొహంలోని భయం గమనించాడతను. ఏమిటి, భయపడ్డావా అన్నాడు మృదువుగా. మను, ఆమె నిజంగా దెయ్యమేనంటావా? ఆమె గొంతులో ఏదో కంపనం. అతను నవ్వేశాడు. దెయ్యం కాదు, భూతం కాదు, అసలు ఆ సంగతి నేనెప్పుడూ మర్చిపోయాను. నువ్వు ట్యాంక్ బండ్కి వెళ్దామంటే మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే నిజంగానే ట్యాంక్ బండ్ దగ్గర, అదే హుస్సేన్ సాగర్లో దెయ్యాలున్నాయని ఆమె చెప్పిందా? చెప్పింది. కావాలంటే వచ్చి చూడమంది కూడా. అయితే నిజంగా ఆమె దెయ్యమే అయ్యుండాలి. చచ, దెయ్యం కాదు, ఏం కాదు, ఎవరో అల్లరికి చేసుండాలి. లేకపోతే ఆ స్పందన చేయించుండాలి. స్పందన ఆమెందుకు చేయిస్తుంది? నన్ను భయపెట్టడానికి కావచ్చు. అయినా నా గురించి ఆమెకి తెలిసినట్టు లేదు నవ్వాడు మనోజ్. ఆమె నవ్వలేదు. ఓసారి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి చూస్తే అంది మెల్లగా. తుళ్ళి పడ్డాడతను. నీకేమైనా పిచ్చా? ఎవరో ఏదో అల్లరికి చెప్తే దాన్ని పట్టుకుని అర్ధరాత్రి సమయంలో ట్యాంక్ బండ్ మీదకి వెళ్తావా అన్నాడు కంపరంగా. చచ, అదెవతో దయ్యాల గురించి చెప్పదలుచుకున్నది మరో చోట చెప్పక నాకిష్టమైన ట్యాంక్ బండ్ దగ్గర దయ్యాలున్నాయని చెప్పడమేమిటి అంది ప్రియంవద దిగులుగా. దెయ్యాల్లేవు, భూతాల్లేవని చెప్పానుగా అన్నాడతను నవ్వుతూ. మనం ఓ పని చేద్దామా? చెప్పు. ఓసారి ఈ రాత్రి ట్యాంక్ బండ్ మీదకి వెళ్దామా? ప్రియా తెల్లబోయాడతను. అవును మను, ఆమె చెప్పినట్టు నిజంగా తను దెయ్యమే అయితే ట్యాంక్ బండ్ దగ్గర కూడా దెయ్యాలున్న జాడలు తెలియాలి. ఒకవేళ అలాంటి ఛాయలేం లేవనుకో, అప్పుడు ఆమె నిజంగా అల్లరికి బెదిరించిందనుకుందాం. నీకు నిజంగానే మతిపోయింది అన్నాడతను. ప్లీజ్ మను, ఓసారి ఈ రాత్రికి ట్యాంక్ బండ్కి వెళ్దాం వేడికోలుగా అందామే. అయినా నీకేమిటి దెయ్యాలంటే అంత సరదా అదోలా అన్నాడతను. సరదా కాదు, ఈ దెయ్యాల మంకతో ట్యాంక్ బండ్ కేసి రానంటావేమోనని నా భయం. ఇవాళ ఆ సంగతి తేలిపోయిందనుకో ఇంక నిశ్చింత. కానీ అర్ధరాత్రప్పుడు ట్యాంక్ బండ్ కేసి వెళ్ళడానికి భయంగా ఉందా? నాకు భయం ఏమిటి? ఓ పిచ్చిదాని మాట పట్టుకుని అక్కడికి వెళ్ళడం ఏమిటా అని చూస్తున్నానంతే.
ఓకే, ఈ రాత్రికే మనం అక్కడికి వెళ్దాం అన్నాడతను. థ్యాంక్ యూ అందామె ఉత్సాహంగా. సాయంత్రం 6 గంటలు దాటింది. శీతాకాలం వీడ్కోలు తీసుకోబోతున్నందున పొద్దు రవంతా నిలబడుతోంది. హోటల్ బంజారాలో కూర్చున్నారు. స్పందన, వినాయక్ ఇద్దరూ మౌనంగా ఉన్నారు. రూమ్ అంతా మసగ్గా ఉంది. టేబుల్ మీద పొగలు కక్కుతున్న కాఫీ ఉంది. ముందు కాఫీ తీసుకోండి మెల్లగా అన్నాడు వినాయక్. ఆమె కాఫీ కప్పు ముందుకు లాక్కుంది. ఇద్దరూ కాఫీలు తాగడం ముగించారు. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి 2 గంటలైంది. ఓ మూలగా ఉన్న స్పెషల్ టేబుల్ ముందు కూర్చుని వాళ్ళెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. మనం ఇలా కలవడం అసంపూర్తిగా వదిలేసింది స్పందన. ఆమె కళ్ళల్లో రవంత బెరుకు చోటు చేసుకుంది. అతను నవ్వాడు. ఇప్పుడు మీరు నిజంగా ఆడపిల్ల అనిపించుకున్నారు. ఆమె కూడా నవ్వింది. 2 నిమిషాల తర్వాత ఇద్దరు భార్యలు ఉండడం నేరం కదూ అంది. అతను ఆ ప్రశ్నకి తెల్లబోయాడు. మీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదన్నాడు. ఆమె మళ్ళీ నవ్వింది. ఒక వ్యక్తికి 2 భార్యలుండటం చట్టరీత్యా నేరమని నాకు తెలుసు. కానీ ఒకే వ్యక్తికి భార్య ప్రియురాలు ఉన్నారనుకోండి, అది నేరం కాదుగా. మీరు ఓ పోలీసు అధికారి. ఈ ప్రశ్నలకి జవాబులు మీకు తెలియదంటే నేను నమ్మను అన్నాడు వినాయక్. తెలుసు, కానీ నాకు ఒకందుకు చాలా బాధగా ఉంటుంది. చెప్పండి కాస్త ముందుకు వంగి కుతూహలంగా అన్నాడతను. ఒక్కోసారి పెళ్లి చేసుకున్న భార్య కన్నా ప్రేమించిన యువతే ఎక్కువగా ఆదుకుంటుందతన్ని. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. నిజమే, ఏదో ఆలోచిస్తూ అన్నాడు వినాయక్. అయితే మనము పని చేద్దాం. చెప్పండి. ఆమె చెప్పింది బానే ఉంది, కానీ దీనివల్ల ఫలితం ఉంటుందనుకోను. ఏం అందామె ఆతృతగా. అతను చెప్పాడు. ఆమె ఆలోచనలో పడిపోయింది. అయితే ఇప్పుడేం చేద్దాం? మీరింటికి వెళ్ళిపోండి. నేను ఆలోచించి ఏ సంగతి మీకు ఫోన్ చేస్తాను. సరే, ఇంక వెళ్దామా? వాచ్ చూసుకుంటూ అందామె. ఇంకో కాఫీ తాగి ఇప్పటికీ 5 కాఫీలు అయ్యాయి నవ్విందామె. పర్వాలేదు, ఇంకోసారి తాగితే 1/2 డజన్ సార్లు అవుతుంది. అతను నవ్వి కాఫీలు చెప్పాడు. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లోని ఫ్లవర్ కేస్ చూస్తూ అంది స్పందన. ఎందుకు? మీరు చేస్తున్న సాయానికి. అందులో నాకు ఆనందం ఉంది కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మధురంగా నవ్వాడతను. హీరో అంటే ఇలా ఉండాలి అనుకుందామే. రేపోసారి మా ఇంటికి వస్తారా మెల్లగా అన్నాడతను. ఎందుకు అని అడగలేదామా. వచ్చాను గబాలనంది. థ్యాంక్స్. ఎన్నింటికి రావాలో నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అలాగే అందామే. మళ్ళీ కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు బేరర్. ఇద్దరు కాఫీ తాగుతూ మరికొన్ని విషయాల్ని చాలా మెల్లగా రహస్యం మాట్లాడుకున్నారు. 10 నిమిషాల తర్వాత మీరు వెళ్ళండి, నేను కాసేపాగి వెళ్తానన్నాడు వినాయక్. ఆమె మౌనంగా తలూపి లేచింది. టేబుల్ మీదున్న బ్యాగ్ అందుకుని కళ్ళతోనే ఓసారి అతనికి చెప్పి బయటికి నడిచింది. మెల్లగా నడుస్తున్న ఆమె వీపు మీద నల్లతాచు కదులుతున్నట్టు కదులుతోంది బారెడు జడ. ఆ జడకేసి చూస్తూ ఉండిపోయాడు వినాయక్. ఇంత సుకుమారంగా కనిపించే ఈమెలో అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఎక్కడ దాక్కున్నాయి అనుకున్నాడు విస్మయంగా. మరో 10 నిమిషాల తర్వాత బయటకొచ్చాడు. ఆ రోజు అతను డ్రైవర్ని తీసుకురాలేదు. స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. స్వంత మారుతి డీలక్స్. అతను సరాసరి ఇంటికే వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతని భార్య పుట్టింటి నుంచి కబురు రావడంతో భువనగిరి వెళ్ళింది. వినాయక్ సోఫాలో కూర్చుని ఆనాటి పేపర్లోని విషయాలను మళ్ళీ ఓసారి చూడసాగాడు. ఫోన్ మోగింది. రిసీవర్ తీశాడు. ఆర్డర్లీ ఏదో చెప్పాడు. వినాయక్ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. మాట్లాడమను అన్నాడు. అవతల వ్యక్తి లైన్లోకి వచ్చాడు. ఏమిటి అన్నాడు వినాయక్ ఆదుర్దాగా. అవతల వ్యక్తి మెల్లగా ఏదో చెప్పాడు. గుడ్, అంతా సవ్యంగానే జరుగుతుంది, మీరేం వర్రీ కాకండి అన్నాడు వినాయక్ ఉత్సాహంగా. అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. వినాయక్ లేచి తన పర్సనల్ రూమ్ కేసి నడిచాడు. తర్వాత తలుపులు మూసుకున్నాయి. అరగంట తర్వాత తలుపులు తెచ్చుకొని బయటకు వచ్చాడు. అక్కడున్న జీప్ డ్రైవర్, కార్ డ్రైవర్ వినయంగా నమస్కరించారు. వాళ్ళ నమస్కారాలు హుందాగా అందుకొని కార్తీ బయటికెళ్ళాలి అన్నాడతను. డ్రైవర్ కారు కేసి పరిగెత్తాడు. వినాయక్ వెళ్ళి కారులో కూర్చున్నారు. ఆర్డర్లీ డోర్ తీసి పట్టుకుంటే హుందాగా కారు గేటు సమీపించగానే వాచ్మెన్ స్టడీగా నిల్చుని సెల్యూట్ కొట్టాడు. కారు బయటికెళ్ళిపోయింది. అంతవరకు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న ప్రదేశం అంతా కాస్త సందడిగా తయారైంది. కొందరు సిగరెట్లు, బీడీలు కూడా ముట్టించారు. వినాయక్, స్పందన కలిసి హోటల్ బంజారాకి వెళ్ళి గంటలు గడిపిన తర్వాత ఎవరికి వారు విడివిడిగా వెళ్ళడం, ఆపై ఇల్లు చేరిన వినాయక్ మళ్ళీ వెంటనే బయటికి పరిగెత్తడం వాళ్లకు తెలియకుండా గమనించిన రావణలో కొత్త ఆలోచనలు ఊపిరి పోసుకున్నాయి. అర్ధరాత్రి 12 గంటలు దాటి 5 నిమిషాలైంది. అప్పటికే నగరమంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అప్పుడే మనోజ్ కారు ట్యాంక్ బండ్ మీదికి వచ్చింది. ఎందుకో ఆ రాత్రి ఆ ట్యాంక్ బండ్ అందంగా కనిపించడం లేదతనికి. తెలియని భీతి అతన్ని ఆవహించింది. మెల్లగా వెళ్తున్న కారులోంచి బయటికి చూస్తోంది ప్రియంవద. అతనికన్నా ఆమె ధైర్యంగా ఉందని చెప్పాలి. ఒక్కసారి పెద్దగా మెరిసింది ఆకాశం.
కొన్ని సెకండ్ల తర్వాత భయంకరంగా ఉరిమింది. తుళ్ళిపడి చూశారిద్దరూ. ట్యాంక్ బండ్ మీదున్న పామ్స్ ఎండిపోయి ఉరితాడుకున్న శవాల్లా ఊగుతున్నాయి. మసీదు దగ్గర చింత చెట్టు కొమ్మలు గాలికి వింత శబ్దాలు చేస్తూ దెయ్యాల్లా తలలూపుతున్నాయి. పార్క్లోని పొదలు మీదికి దుమకబోతున్న అడవి దున్నల్లా కనిపిస్తున్నాయి. ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూస్ మాత్రం చలనం లేనట్లు జరిగేదంతా మౌనంగా చూస్తున్న ప్రత్యక్ష సాక్షుల్లా నిల్చునున్నాయి. మనో వానొచ్చేలా ఉంది అంది ప్రియంవద. అవును, ఈ వానలకి ఎండలకి ఓ సీజన్ పాడు ఏం లేదు గొనుక్కున్నట్టన్నాడు మనోజ్. అతనికి హఠాత్తుగా మాధవి గుర్తొచ్చింది. మాధవిని ఇక్కడ కారు ఎక్కించుకుని తీసుకెళ్లడం, మధ్యలో పోలీసులు కారాపడం, వాళ్లతో ఘర్షణ పడి భాస్కర్ని కొట్టడం, ఆపై మాధవిని చంపి హోటల్లోంచి బయటపడ్డం అన్నీ సినిమా రీళ్లా కళ్ల ముందు కదులుతున్నాయి. ఎందుకు అతనికి అనీజీగా అనిపించింది. మనో అతని ఆలోచనలకి బ్రేక్ వేసింది ప్రియంవద. ఆమె కేసు చూశాడు. ఇక్కడే నా దయ్యం కనిపిస్తానని చెప్పింది అందామె చుట్టూ చూస్తూ. అన్నాడతను పరధ్యానంగా. ఏది? చెప్పానుగా అంత అబద్ధమని. ఆ స్పందనే నన్ను ఆట పట్టించాలని ఎవరికో దయ్యం వేషం వేసి పంపుంటుందా రోజు. అంతే అయ్యుంటుంది. ఓసారి ఇక్కడ కారాపు అంది ప్రియంవద. మరోసారి ఆకాశం గర్జించింది. పెద్ద వర్షం వచ్చేలా ఉంది. పద వెళ్ళిపోదాం అన్నాడతను బయటికి చూస్తూ. పర్వాలేదు ఆపు అందామే. అయిష్టంగానే కారాపాడతను. ఇద్దరూ దిగారు. హుసేన్ సాగర్లోని నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. సన్నగా జల్లు మొదలైంది. మనో రైలింగ్ దగ్గరికి నడుస్తున్న మనోజ్ ఆగాడు. ఏమిటి అంటూ. ఏమిటి అందామె కూడా. పిలిచావా? లేదే, కానీ మను అన్నట్టు వినిపించిందే. అతని గొంతు చిత్రంగా వణికింది. నీకు వినిపించిందా? నాకు వినిపిస్తే భ్రమ అనుకున్నాను. ఒక్కంగలో అతని దగ్గరికి వెళ్ళి అతను చేయి పట్టుకుంటూ అందామే. మనో, డియర్ మనో. ఈసారి స్పష్టంగా వినిపించిందా పిలుపు. కొయ్యబారిపోయారిద్దరూ. అదే స్త్రీ గొంతు మృదువుగా ఉంది. ఎవరో పిలిచారు. మను రాజా అంటే నిన్నే భయంగా అందామే. మనోజ్ మొహం వెలవెలపోయింది. రాజా మరోవైపు నుంచి వినిపించింది మళ్ళీ అదే గొంతు. ఎవరు? అరిచాడతను. ఆ పిలుపు అతని మనసుని కలవరపెడుతోంది. ఎవరు? శబ్దం వినిపించిన వైపుకి పరిగెడుతూ అరిచినట్టు అన్నాడతను. జవాబు లేదు గాని నీళ్లల్లో ఎవరో దూకినట్టు దబ్బున చప్పుడైంది. మరోసారి తుళ్ళిపడ్డారిద్దరూ. మను ఎవరో నీళ్లలో దూకేసినట్టున్నారు. దాదాపు ఏడుస్తున్నట్టంది ప్రియంవద. లేదు, నేను దూకలేదు. వీడే చంపి నన్ను హుసేన్ సాగర్లో పడేశాడు అంటూ పెద్దగా ఏడవసాగిందా గొంతు. నిలువెల్లా వణికిపోయింది ప్రియంవద. మను ఏమిటిది అంది అతన్ని హత్తుకున్నట్టు నిల్చొని. అతనికేం అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఒకవైపు నుంచి వస్తున్నాయి శబ్దాలు. తీరా చూస్తే అక్కడెవ్వరూ కనిపించడం లేదు. కొంపతీసి నిజంగానే దెయ్యాలున్నాయా అనిపించింది అతనికి కూడా ఒక క్షణం. తర్వాత తన పిరికితనానికి తనంతానే నిందించుకొని ఎవరది? ఎదురుకొచ్చి మాట్లాడండి అన్నాడు అరిచినట్లు. ఈసారి పకపకా నవ్విందా గొంతు. కాసేపు తర్వాత, నా పేరు సతీ. అప్పుడే మర్చిపోయావా రాజా? 4 ఏళ్ల క్రితం నన్ను తీసుకొచ్చి ఇక్కడే ఈ ట్యాంక్ బండ్ మీదే ఎన్నో తియ్యని కబులు చెప్పి నీళ్లలోకి చూస్తున్నట్లు నటిస్తూ నన్ను తోసయ్యలేదు ఆ సతినే అందా గొంతు. ఈసారి ఆ శబ్దం ఓ పొదలోంచి వచ్చింది. మొండి ధైర్యంతో అక్కడికి పరిగెత్తి చూశాడు మనోజ్. కానీ అక్కడ ఎవరూ లేరు. పొద అంతా వెతికినా ఓ క్రిమిలాంటిది కూడా కనిపించలేదు. మరోసారి దబ్బున నీళ్లల్లో ఏదో పడ్డ చప్పుడైంది. ఆ చప్పుడు వినిపించిన వైపుకు చూశారు. నీళ్ల తళతళలు తప్ప ఏం కనిపించలేదు. మనో, ఈ సతి ఎవరు? భయంగా అంది ప్రియంవద. నేనేం చెప్పను. ఇది ఆ స్పందన మనిషి అయ్యుండాలి కసిగా అన్నాడతను. మనిషి అయితే కనిపించాలిగా. ఈసారి అతను మాట్లాడలేదు. వాన పెరిగింది. పద వెళ్ళిపోదాం అన్నాడతను. అప్పుడేనా అందో గొంతు. అది ఇందాకటి గొంతు కాదు. ఎవరు? పిచ్చివాడిలా అరిచాడు మనోజ్. జవాబుగా నవ్విందామే. మనోజ్ మొహం కఠినంగా అయిపోయింది. ఏ టేప్ రికార్డరో పెట్టి నన్ను భయపెట్టాలని చూస్తోంది ఆ స్పందన. తాటాకు చప్పుళ్ళకి దడవడానికి నేను కుందేలు పిల్లని కాను అరిచాడు. పకపక నవ్విందా గొంతు. అయితే మా గొంతులు కాదు, మా ఆకారాల్ని చూడాలంటావు అంతేనా? నీ గుండె టక్కున ఆగిపోతుందేమో అని చూస్తున్నాను. లేకపోతే మా రూపాల్ని నీకెప్పుడో చూపించేవాళ్ళం. చూస్తావా? కవ్వింపుగా అందా గొంతు. ప్రియంవదకి నిలువెల్లా వణుకొచ్చేసింది. అతనికి కంగారుగానే ఉంది. 4 ఏళ్ల క్రితం హుసేన్ సాగర్లో పడి చచ్చిపోయిన సతీ కళ్ల ముందు నిలిచింది. అయితే ఆమె ఇన్నాళ్ళు ఊరుకుని ఇప్పుడు తనెందుకు సాధిస్తున్నట్టు? ఇదే అతనికి అర్థం కావడం లేదు. ఈ ప్రశ్న మనసులో వేధిస్తోంది కాబట్టే ప్రస్తుతం భయపెడుతున్న గొంతుకి ఆనాటి సతికి ఎలాంటి సంబంధం లేదని అతనికి కాస్త ధైర్యంగా ఉంది. అయినా మనసులో ఏదో బెరుకు తళుక్కున మెరిసింది ఆకాశం. ఆ తర్వాత ఎక్కడో పిడుగుపడ్డట్టు భయంకరమైన చప్పుడు. మనం వెళ్ళిపోదాం పదా అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ అంది ప్రియంవద.
అతని కళ్ళు కదలడం లేదు. వాన వాళ్ళిద్దరినీ పూర్తిగా తడిపేస్తోంది. చలికి వణుకుతోంది ప్రియంవద. మళ్ళీ నీళ్లల్లో ఏదో పడ్డట్టు చప్పుడు. ఓ వైపు నుంచి నవ్వులు, మరోవైపు నుంచి ఏడుపులు, మరోవైపు నుంచి మను డియర్, మను రాజా అన్న పిలుపులు. అతనికి పిచ్చి పట్టేలా అనిపించింది. అతనిలో పిచ్చి, ఆవేశం, తెగింపు వచ్చేశాయి. ఓకే, మీరు దయ్యాలే, రండి, నన్నేం చేస్తారో చెయ్యండి, ధైర్యం ఉంటే నా కంట పడండి అన్నాడు అరుస్తూ. ఈసారి అన్ని శబ్దాలు ఆగిపోయాయి. వాన, గాలి చేసే శబ్దం మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. చింత చెట్టు మీద కీచుమంటూ అరిచిందో పక్షి. ప్రియంవద ఇంటికి పోదామంటూ ఒకటే గొడవ పెడుతోంది. అతనికి మాత్రం ఆ దెయ్యాల సంగతి తేల్చేయాలని కసిగా ఉంది. మను, నువ్వు వస్తావా, నన్ను పొమ్మంటావా, కోపంగా అందామే. వెళ్దాం, క్షణం ఆగు ప్రియా, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఎవరో కావాలని ఇవన్నీ చేస్తున్నారు. అయినా కావాలని ప్రాణం తీసి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు ఇలా గొడవ పెడితే ఎలా? కాస్త తడిస్తే ఏమవదు, పద, ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం, గంభీరంగా అన్నాడతను. మాట్లాడలేదామె. ఎందుకో తలెత్తి చూసి, మను అటు చూడు, అర్చినట్టు అందామె నీళ్లలోకి చూపిస్తూ. అప్రయత్నంగా అటు కేసి చూశాడతను. అంతే. అతని కళ్ళు పెద్దవయ్యాయి. వెన్నులోంచి వణుకులాంటిది బయలుదేరింది. హుసేన్ సాగర్ మధ్యలో గౌతముడి కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన అసంపూర్ణ మందిరంలో దీపపు కాంతి. ఆ కాంతిలో కొన్ని అస్థిపంజరాలు నృత్యాలు చేస్తున్నాయి. మై గాడ్, అతని గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంది. ప్రియా అని. అవి దెయ్యాలే అంటావా, గొణిగినట్టు అన్నాడతను. అంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా అనుమానంగా ఉందా? అదిగో ఆ గుడ్డి దీపపు కాంతి, ఆ అస్థిపంజరాల నృత్యాలు. పద, వెళ్ళిపోదాం, కంగారుగా అంది ప్రియంవద. అంటే ఆ రాత్రి కనిపించింది ఖచ్చితంగా దెయ్యమే. అతని మాట పూర్తి కాకుండానే అందామే వణుకుతున్న గొంతుతో. అతనికి ఇంకా దెయ్యాలున్నాయన్న నమ్మకం కలగడం లేదు. మళ్ళీ ఓసారి ధైర్యం చేసి నీళ్ల మధ్యకు చూశాడు. ఇంకా అక్కడ నృత్యం సాగుతూనే ఉంది. అవి దెయ్యాలు కాదనుకుంటే అర్ధరాత్రి పూట ఈ నీళ్ల మధ్యలో చలికి వణుకుతూ ఎవరు మాత్రం ఎందుకుంటారు? అయినా భయంకరమైన అస్థిపంజరాలు ఆ చిరు వెలుగులోనూ, వెన్నెల వెలుగులోనూ వింతగా కదులుతూ ఉండడం స్పష్టంగా కనిపిస్తుంటే కాదని ఎలా అనుకోవడం? పోనీ వాటి సంగతి అలా ఉంచినా ఇంతకుముందు వినిపించిన ఏడుపు, నవ్వులు ఏమిటి? తన పేరు పెట్టి ఎవరు పిలుస్తారు? ఇలాంటి ఆలోచనలన్నీ అతని ముసిరి వణికించేస్తున్నాయి. ఇంకా ఏమిటి చూస్తున్నావు, రా, అతని చేయి పట్టి లాగుతూ అంది ప్రియంవద. మళ్ళీ నీళ్లల్లో ఏదో పడ్డట్టు పెద్దగా చప్పుడైంది. ఆ వెంటనే మను డియర్ అన్న పిలుపు వినిపించింది. మొండి ధైర్యంతో పిలుపు వినిపించిన వైపుకి పరిగెత్తాడతను. మను, హడలిపోతూ పిలిచింది ప్రియంవద. అయితే ఆమె పిలుపు వినలేదతను. అదోలాంటి కసితో అక్కడంతా గాలిస్తున్నాడు. అప్పుడే ఆనాటి వికృత స్త్రీ ప్రియంవద ఎదుటికొచ్చింది. ఆమెను చూసి కెవ్వు నరిచింది ప్రియంవద. ఆ స్త్రీ వికృతంగా నవ్వుతూ ఆమె దగ్గరికి రాసాగింది. ప్రియంవద కేక విని తుళ్ళిపడి చూసిన మనోజ్కి ప్రియంవద మీదికి వస్తున్న వికృత స్త్రీ కనిపించింది. క్షణం ప్రతిమల అయిపోయాడు. ఎవరు నువ్వు, అరిచింది ప్రియంవద. నీ సవతిని, వికటంగా నవ్విందా స్త్రీ మీదికి వస్తూనే. ఏమిటి, వెనక్కి నడుస్తూ అంది ప్రియంవద తడారిపోతున్న గొంతుతో. ఒకప్పటి నా పేరు మాధవి, ఇప్పుడు మాధవి దెయ్యాన్ని. అదిగో వాడే నన్ను చంపేశాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను కూడా చంపేస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా నేనే నిన్ను చంపేస్తానంటూ ఆమె గొంతు పట్టుకుంది వికృత స్త్రీ. తేరుకున్న మనోజ్ ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చేసరికే ప్రియంవద పడిపోవడం, ఆ స్త్రీ వికటంగా నవ్వుతూ పరిగెత్తడం జరిగిపోయింది. అతను కంగారుగా ఆమెని కదిపి చూశాడు. శవాకారంలా పడున్న ఆమె పల్స్ చూసి ఆమెకి స్పృహ లేదని గ్రహించాడు. ఆమె ఊపిరి ఆగినందుకు అతనికి కాస్త ధైర్యం వచ్చింది. మళ్ళీ నీళ్లల్లో ఏదో పడ్డ శబ్దం. తుళ్ళిపడి చూశాడతను. పరిసరాల్లో ఎక్కడా ఆ స్త్రీ కనిపించలేదు. తలెత్తి నీళ్లలోకి చూశాడు. వాన తగ్గింది. అంతేకాదు, అంతటా నిశ్శబ్దం. అస్థిపంజరాలు లేవు. అక్కడ దీపపు వెలుగు లేదు. వెన్నెల వెలుగు మాత్రం అస్పష్టంగా కనిపిస్తోంది. మబ్బులు తొలగి మనోజ్ గుండె ఆగుతుందేమో అనిపించింది. మొండి ధైర్యాన్ని తెచ్చుకొని ప్రియా అన్నాడు ఆమెని కుదుపుతూ. ఆమె కదల్లేదు. క్షణం ఆలోచించి ఆమెని భుజానేసుకుని కారు దగ్గరికి తీసుకెళ్లి బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు. తర్వాత తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు వేగంగా పోతుంటే అతను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ప్రియని ఎక్కడి తీసుకెళ్ళాలి అన్న ప్రశ్న అతన్ని ఆలోచనలో పడేసింది. ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు. ఇంటికి తీసుకువెళ్తే విషయమంతా తండ్రికి తెలిసిపోతుంది. ఈ సమయంలో బంజారా హిల్స్ వెళ్ళటం అంత క్షేమం కాదని అనిపించింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగానే ప్రియంవద కళ్ళు తెరిచి మనో అంది లో గొంతుకతో. అతనికి ప్రాణం లేచొచ్చినట్లయింది. ప్రియా అన్నాడు వెనక్కి తిరిగి. ఆమె నీరసంగా పలికింది. కూర్చోగలవా అడిగాడు. అతను కారాపి ఆమెను మెల్లగా తీసుకొచ్చి పక్క సీట్ని క్రిందికి వాల్చి ఆమెను అందులో కూర్చోబెట్టాడు. ఎలా ఉంది అన్నాడు లాలనగా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
మనం ఇక్కడికి వచ్చి పొరపాటు చేశాం మనో వణుకుతున్న గొంతుతో అంది. అతను మాట్లాడలేదు. కాస్తుంటే నా ప్రాణం పోయేది, గొంతు తడుముకుంటూ అందామె. ఆమె మెడకేసి చూశాడతను. మెడ మీద ఎర్రగా కమిలినట్టు వేళ్లు తేలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐఎమ్ సారీ, గొణిగినట్టు అన్నాడతను. ఇందులో నీ తప్పేం లేదు, నేను బలవంతం చేస్తేనే నువ్వు తీసుకొచ్చావు. ఇంకా వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ప్రియా అన్నాడు. మీ ఇంటికి వెళ్ళిపోదాం. కానీ డాడీకి ఇవన్నీ చెప్పొద్దా? అతని మాట పూర్తి కాకుండానే అందామే. ప్రస్తుతానికి చెప్పకుండా ఉంటేనే మంచిది. అయితే చెప్పొద్దు, సినిమాకి వెళ్ళొచ్చామని చెప్దాం అంది ప్రియంబద. సరే అంటూ కారు యాక్సిలేటర్ మీద కాలు వేశాడతను. మనో పరధ్యానంగా పలికాడు. హుసేన్ సాగర్లో దూకి చాలామంది చచ్చిపోయారు కదూ. ఎవరన్నారు? బలవంతంగా నవ్వాడతను. రోజు పేపర్ చూడటం లేదా? పేపర్లో హుసేన్ సాగర్ గురించే కాదు, ఇంకా చాలా రకాల చావుల గురించి పడుతుంటాయి తమాషాగా అన్నాడతను. కానీ ఈ చావులు వేరు. అంటే మొన్న బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోయినప్పుడు పాపం చాలామంది చనిపోయారు కదూ. అవును. వాళ్ళంతా దెయ్యాలు అయ్యుంటారంటావా? చచా, కంపరంగా అన్నాడతను. అయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, హత్య కావింపబడిన వాళ్ళు దెయ్యాలవుతారేమో తుళ్ళిపడ్డాడు మనోజ్. ప్రియా ప్లీజ్, కాసేపు ఈ దెయ్యాలు, భూతాలు, హత్యలు లాంటి మాటలన్నీ మర్చిపోతావా? కాస్త విసుగ్గాను కాస్త అనునయంగాను అన్నాడు. మరీ మాట్లాడలేదు ప్రియంబద. కారు దుర్యోధన ఇంటి దగ్గరికి రాగానే వాచ్మ్యాన్ కంగారుగా గేటు తీశాడు. తుళ్ళిపడి నిద్రలేచాడు. కారు పోర్టికోలో పార్క్ చేసి ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచాడు మనోజ్. అప్పుడే వాళ్ళకి ఎదురొచ్చాడు దుర్యోధన. ఇదేమిటమ్మా ఈ టైంలో? అరే ఏమిటలా తడిసిపోయారు? కంగారుగా అడిగాడు. అది కాదంకుల్, పిక్చర్కి వెళ్తే వానొచ్చింది, ఎంతసేపు ఆగలేదు. డాడీ ఎలాగో ఊళ్ళో లేరు కదా అని ఇలా వచ్చేశాను. కథ కొనసాగుతుంది.